ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం వార్నింగ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి, మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. దయచేసి లైక్ చేయండి. ఉదయం 11:40 దాటినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయని ఉద్యోగులు ఇంకా విధులకు హాజరు కాకపోవడం ఏంటని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో రెవెన్యూ ఉద్యోగుల పనితీరు పరిశీలించేందుకు మంత్రి గురువారం అనగా ఉదయం 11:30 ఆ విభాగానికి వెళ్లారు. అక్కడ పరిస్థితిని చూసి విస్మయం వ్యక్తం చేశారు. 5 సెక్షన్లో చాలా కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. హాజరు పట్టిక పరిశీలించి అధికారులను హాజరు తీయగా ఉద్యోగులు ఇంకా హాజరు కాలేదని తేలింది. ఇందులో కొందరు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆఫీస్కు రాకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 11:40 కూడా ఉద్యోగులు విధులు రాకపోవడంతో బాధ్యత రాహిత్యమని, దీన్ని సహించేది లేదని హెచ్చరించారు. విధులకు హాజరు కాని వారిపైన చర్యలు తీసుకుంటామని ఆదేశించడం జరిగింది. ఫ్రెండ్స్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది అనమాట. ఇక ఉద్యోగులకు వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది నిన్న జరిగినట్టు సంఘటన, చాలా తెలియదు కాబట్టి చెప్తున్నాను. మొత్తానికైతే ఉద్యోగుల పనితీరు కూడా మెరుగుపరిస్తేనే ప్రభుత్వానికి వెన్నెముక లాంటిది ఉద్యోగులకు కీలక పాత్ర కాబట్టి, ఇక ప్రభుత్వ పథకాలు కావచ్చు, రానున్న లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల పనితీరు కూడా పరిశీలించేందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా సడన్గా ఎంట్రీ ఇచ్చినప్పుడే మరి ప్రభుత్వ పనితీరే ఉద్యోగులకు తెలుస్తుంది. దీనివల్ల ప్రజలకు మరింత సేవ అందుతుందని కూడా నెటిజన్లు తనదైన శైలిలో అంటున్నారు.